హాయ్ అండి అందరికీ. మేమైతే ఆనపపాదు అయితే పెట్టామని చెప్పాను కదండి, చూసారా? ఈ పాదు అయితే మొత్తం ఫస్ట్ అయితే వచ్చినాయండి. వచ్చిన తర్వాత వర్షానికి మొత్తం ఇదైతే వెనకాల మునిగిపోయేసరికి మొత్తం పిందులన్నీ అయితే రాలిపోయాయండి. వాటిలో పడి బాగాలేదు, అసలు చిరాగ్గా అయిపోయాయి. ఇంకా పాదు పోయిందేమో అనుకున్నామండి, కానీ పాదైతే పోలేదండి. అవైతే మళ్ళీ పువ్వులు వచ్చి మళ్ళీ అయితే మొత్తం పిండి అయితే దిగిందండి. మళ్ళీ కాయలు అయితే వచ్చాయి, చూసారా? ఇవిగోనండి, ఇవిగో మొత్తం పాదంతా అయితే ఇలాగే వచ్చేసిందండి. మేమైతే పక్కన ఒక చెట్టు ఉందండి. చెట్టు మీరు ఆల్రెడీ చూశారు, మామూలుగా ఉన్నప్పుడు అయితే చూశారు. కానీ చెట్టు ఈ టైంకి పువ్వులు అయితే వచ్చినాయండి. చూడండి, మొత్తం చెట్టు అంతా అయితే ఎలా ఉంది, ఫ్లవర్స్ కింద వచ్చింది మొత్తం. కానీ స్మెల్ అండి, నైట్ అయ్యేసరికి స్మెల్ అయితే అసలు భరించలేమండి. ఈ చెట్టు ఇది స్మెల్ కూడా అసలు పీల్చకూడదంట, అస్సలు బాగోదండి స్మెల్. అదో వెర్రి స్మెల్ కింద వస్తుంది, చండాలంగా ఉంటుంది, అస్సలు బాగోదు. చూసారా? నా ఫోన్ మీకు క్లారిటీ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ అసలు అయితే బాగోదండి ఇది. ఇవన్నీ మా ఆనపకాయ పాదు అయితే మాత్రం అలా పిందులు అయితే దిగిందండి. ఇంకో విషయం ఏంటంటే, కరెక్ట్గా మేమైతే ఇల్లు ఖాళీ చేసేస్తున్నామండి. ఎందుకంటే కొంచెం లోపలికి అయిపోయిందండి, బాగా చివరిగా ఉంది, లాస్ట్గా ఉందన్నమాట. మా పక్కన అయితే ఇల్లు కట్ట ఏమీ లేవండి, చూసారా? దానికోసం అయితే మేమైతే ఇల్లు ఖాళీ చేస్తున్నామండి. ఏంటంటే మేము ఖాళీ చేసే టైంకి అయితే ఈ కాయలు అయితే కాస్తున్నాయండి. మేము ఇంకా ఒక నెల ఉంది టైము ఖాళీ చేయడానికి. చూద్దాం, అప్పటిలోగా ఏమన్నా కాస్తాయేమో. రుణం ఉండాలి కదండి ఏదైనా, అది తిని అదృష్టమన్నా ఉండాలి. అదృష్టం ఏముందిలేండి, కానీ ఇవైతే మాత్రం మేము ఉండగా అయితే పిందులు వచ్చాయి, చూసాము, అది అదృష్టం చాలండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.